స్ట్రెస్ ఎఫెక్ట్ స్థూలకాయం మీద ఉంటుంది. అలాగే పీసీఓడి సమస్యను ఎక్కువగా తీసుకొస్తుంది. చిన్న ఏజ్లోనే పిల్లలకి స్థూలకాయం అనేది వస్తుంది. సో అలాంటి పిల్లల తల్లిదండ్రులకి మీరు ఏం చెప్తారు? యోగా నుంచి ఎటువంటి మార్గం ఉంది? పిల్లల మీద ఇవాళ ఆ ఎదిగే పిల్లల మీద ఎంత స్ట్రెస్ ఉందంటే మనమే వేస్తున్నాం వాళ్ళని, భయపెడుతున్నమాట. నీకు 10th క్లాస్ అంటే ఇలా ఉంటుంది, ఇంటర్ అంటే ఇది, నీకు డిగ్రీ అంటే ఇది అని చెప్పి ఎక్కడో ఉన్న ఐఐటి ఆ సిలబస్లు తీసుకొచ్చి ఈ 7th క్లాస్ పిల్లాడికి చదివించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 6th, 5th, 6th, 7th వాడి బ్రెయిన్ అలా అలా ఒక పువ్వు ఎలా వికసిస్తుందో వాడి బ్రెయిన్ కూడా, మెదడు కూడా అలాగే వికసిస్తూ వస్తుంది. ఏ ఏజ్లో వాడికి ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. నువ్వు ఎక్కువ ఇచ్చేయడం వల్ల ఇప్పుడు పిల్లలు చాలా హైపర్ ఉన్నారు, ఇప్పుడు పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు, గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంది. ఓకే, అప్పుడు నువ్వేం చేయాలి? సిలబస్ని చేంజ్ చేయాలి. ఇప్పుడున్న ప్రైవేట్ స్కూల్స్లో గవర్నమెంట్ సిలబస్ చెప్పేదానికన్నా కూడా వీళ్ళు ఇచ్చే సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సిలబస్ వలన వాళ్ళు చూడండి, మనం కూడా పిల్లల్ని ఎంతసేపు ర్యాంకే చూస్తాం. కరెక్ట్. వాడు ఫస్ట్ వచ్చాడా, సెకండ్ వచ్చాడు, మా వాడు 1st, 4th, 5th లోపల ఉండాలి నువ్వు అనే ప్రెషర్. స్కూల్స్ వాళ్ళు కూడా అదే ప్రెషర్ ఇస్తారు. నువ్వే 1, నువ్వే 2 అనుకుంటా వాళ్ళు ఇస్తారు. అసలు వీడికి ప్రతి ఒక్కడికి అలా చదవడం అనేది చాలా కష్టమైన విషయం.